ఫ్రమ్ సో' మూవీ చూసాను. 'సులోచన ఫ్రమ్ సోమేశ్వర్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ మంతే థియేటర్‌లో అయితే రిలీజ్ అయింది. కన్నడలో ఉంది అది కూడా. సో, అప్పుడే చెప్దామనుకున్నా. కాకపోతే మనకుండే తెలుగు ఆడియన్స్ కాబట్టి తెలుగులో వచ్చిన తర్వాత రివ్యూ చెప్దామనుకున్నా. సో, ఇప్పుడైతే తెలుగులో వచ్చేసింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి 'జేపీ తుంబినాడ్' అండ్ డైరెక్టర్ కమ్ రైటర్ కూడా. ఇందులో మెయిన్‌గా యాక్ట్ చేసిందొచ్చేసి 'షనిల్ గౌతమ్' అండ్ స్పెషల్ రోల్‌లో 'రాజ్‌బీ శెట్టి' గారు యాక్ట్ చేశారు. ఇది వచ్చేసి హారర్ అండ్ కామెడీ మూవీ అనమాట. దీన్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఒక 'శుభం' మూవీలాగా అనిపించింది. ఇంతకీ దీని స్టోరీ ఏంటి? ఇది బావుందా? బాలేదా? అని చెప్తాను. దానికంటే ముందు నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రివ్యూ నచ్చితేనే. ఇంతకీ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ చాలా చిన్న పల్లెటూరులో జరుగుతుంది. ఒకరోజు రాత్రి ఊర్లో ఉండే వాళ్ళంతా కలిసి ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే మార్నింగ్ లేసేటప్పటికి అక్కడ సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయుంటాయి. ఆ రోజు రాత్రి ఏదో జరిగి అశోక్ అనే కుర్రాడికి దయ్యం పడుతదనమాట. ఆ దయ్యం పేరు సులోచన. దాంతో ఒక్కసారిగా ఊరంతా చాలా భయపడుతూ ఉంటది. అయితే ఆ టైంలో ఆ ఊరి పెద్ద మనిషిగా ఉన్న రవణ దగ్గరికి సొల్యూషన్ కోసం వెళ్తారు. అప్పుడు ఆ రవణ కరుణాజీ అనే స్వామీజీని రికమెండేషన్ చేసి, ఆ స్వామీజీని ఆ ఊరికి తీసుకొచ్చి ఆ దయ్యాన్ని ఎలాగైనా వదిలించాలని చెప్పి అష్ట ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి తప్ప, ఆ దయ్యం మాత్రం ఆ అశోకుడిని వదిలేసి వెళ్ళదు. అయితే ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ దయ్యానికి ఏదో కావాలి, ఏదో కోరికలున్నాయి అందుకే ఎళ్ళట్లేదు. సో, దీని కోరికలేదో తెలుసుకొని వాటన్నిటిని క్లియర్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. సో, తర్వాత ఏమైంది? అసలు ఈ సులోచన ఎవరు? ఇంతకి దానికి ఏం కావాలి? ఎందుకు అది అశోకుడిని ఆవహించింది? అసలు ఆ రోజు రాత్రి ఆ ఫంక్షన్ అయ్యాక ఏం జరిగింది? ఇంతకీ ఈ స్వామీజీ అన్నాను కదా! ఆ స్వామీజీ నిజంగా దయ్యాలను వదిలిస్తాడా? లేదా? ఫైనల్‌గా ఆ దయ్యం నుంచి ఆ ఊరు ఎలా కాపాడుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బావుంది. చాలా హిలేరియస్‌గా ఉంటదనమాట. స్టోరీ సింపుల్‌గానే ఉన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్విస్తూనే ఉంటదనమాట. అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. చాలా నచ్చింది నాకు కూడా. అండ్ ఆ ఊరిలో ఉన్న వాతావరణం గాని, అక్కడున్న క్యారెక్టర్స్ కానీ భలే ఉంటాయసలు. మనకి ఒక ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఆ ఊరేంటి, అక్కడ ఉన్న ఆ మనుషులేంటి, వాళ్ళ ఆచారాలేంటి అని అన్నీ ఎక్స్‌ప్లనేషన్ చేసేస్తారు. అయితే తర్వాత ఇక ఎప్పుడైతే అశోక్ తాగిన మత్తులో ఒక దూల పని చేస్తాడో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందనమాట. తప్పు చేసి తప్పించుకునే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఈ సులోచన ఈ దయ్యం వస్తదనమాట. సో, తర్వాత ఇక్కడి నుంచి సినిమా చూడాలి. మొత్తం ఎంటర్‌టైన్‌మెంటే అనమాట. అశోక్‌కి దయ్యం పట్టింది అనగానే ఊర్లో వాళ్ళందరూ ఇచ్చే రియాక్షన్ చాలా హిలేరియస్‌గా ఉంటది. హారర్ కంటే సిట్యుయేషన్ కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇంకా దయ్యం పట్టింది అంటే ఊర్లో వాళ్ళందరూ భయపడాలి కదా! వాళ్ళని భయపెడుతూనే మనల్ని నవ్విస్తూ ఉంటారనమాట. ఇక ఈ కరుణాజీ స్వామీజీ ఎప్పుడైతే క్యారెక్టర్ ఎంట్రీ అవుతదో అప్పుడైతే ఇంకా హిలేరియస్‌గా ఉంటది మూవీ మొత్తం. ఆయన దెయ్యాన్ని వదిలించడానికి చేసే పద్ధతులైతే చాలా హిలేరియస్‌గా ఉంటాయి. అప్పుడు అర్థమవుద్దనమాట మనకు ఓహ్! దొందు దొందే అని ఇంటర్వెల్ ఎపిసోడ్ గూడా బావుంటది. అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే చాలా బెటర్ అనిపిస్తది. కామెడీతో పాటు మంచి డ్రామా కూడా ఉంటదనమాట సెకండ్ హాఫ్‌లో. ఇక్కడ వచ్చి సులోచన కూతురు క్యారెక్టరే ఈ సినిమాకి హార్ట్ సోల్ అని చెప్పాలి. తనకి, రవణకి మధ్య వచ్చే లవ్ స్టోరీ మాత్రం చాలా బావుంటది. ఇక క్లైమాక్స్ కూడా అంతే చాలా బావుంది. ఇక్కడ పెర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. రవణ క్యారెక్టర్ అలాగే సామీజీ క్యారెక్టర్ అయితే నాకు చాలా నచ్చాయి. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ, పాటలు అన్నీ పర్లేదనిపించాయన్నమాట. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇది ఒక హిలేరియస్ కామెడీ మూవీ. హారర్ కూడా ఉంటది. సో, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కంపల్సరీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో, ఇదన్నమాట 'సూ ఫ్రమ్ సో' మూవీ రివ్యూ. మీరు గనక ఈ మూవీ చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నా రివ్యూ గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.